హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ శ్యామ్లా టాక్స్. ఈరోజు కారం బూందీ రెసిపీ ఏ విధంగా చేసుకున్నానో చూపిస్తున్నాను. నేను చెప్పే కొలతల్లో ఈ రెసిపీ చేసినట్టయితే కొత్తగా చేసిన వాళ్ళు కూడా ఈజీగా అయితే ఈ రెసిపీని అయితే చేసుకుంటారు. ఇప్పుడు మనం ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు మనం ఒక గిన్నెను తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండితో అయితే నేను ఈ కారం బూందీని అయితే చేసుకుంటున్నాను. అందులో ఒక కప్పు శనగపిండికి 1 స్పూన్ బియ్యం పిండిని అయితే వేసుకున్నాను. చూడండి, కొంచెం అయితే వంట సోడాని అయితే వేసుకోవాలి. బూందీ కలర్ కోసం అయితే పసుపునైతే కొంచెం వేసుకున్నాను. ఫుడ్ కలర్ ఏమైనా ఉంటే మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. వీటన్నింటినీ కూడా ఇప్పుడు ఒకసారి అయితే మనం బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా అయితే పిండిని అయితే కలుపుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చిల్లీల గరిటె ఉంటే చిల్లీల గరిటెతో కూడా ఈ బూందీని అయితే వేసుకోవచ్చు. నా దగ్గర అయితే చిల్లీల గరిటె అయితే ఇప్పుడు లేదు, అందుకోసమని ఈ జిబ్బరేకులో కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ విధంగా అయితే నేను బూందీని అయితే చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడి అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న ఈ శనగపిండి మిశ్రమాన్ని ఈ విధంగా అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్కి సరిపడే అంత మిశ్రమాన్ని అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే బూందీ షేప్ అయితే రాదు. పిండి పలచగా కలుపుకుంటే బూందీ షేప్ అయితే బాగా రాదండి. నేను చూపించే విధంగా అయితే కలుపుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బూందీ అనేది ఈ కలర్ వచ్చేంత వరకు అయితే మనం వేపుకోవాలి. మొత్తాన్ని కూడా ఈ విధంగా వేపుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. అదే ఆయిల్లో కొంచెం వేరుశనగ పలుకులు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి కొంచెం కరివేపాకును అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. కరివేపాకు కూడా వేగిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుందాం. బూందీ మొత్తాన్ని కూడా ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకున్న శనగ పలుకులు కరివేపాకులను కూడా ఇప్పుడు వేసేద్దాం. 2 స్పూన్ల చిల్లీ పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇవన్నీ వేసుకొని కూడా వీటిని బాగా కలుపుకోవాలి. మీకు ఇంకా కారం కానీ సాల్ట్ ఏమైనా కావాలంటే ఇప్పుడైతే వీటిలో అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కారం బూందీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.